క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లెలో వేడుకగా దీపం పథకం ప్రారంభించిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్. సూపర్ 6 హామీలు అమలుపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ ప్రశంసలు. మరోవైపు పల్లె పండుగ పేరుతో గ్రామీణ అభ్యుదయానికి ఎనలేని కృషి. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి రెక్కలు. ఉచిత గ్యాస్ సిలిండర్ల ఆరంభం. సభలో ప్రభుత్వానికి మహిళల నుంచి భారీ స్పందన. వైసీపీ రాజకీయాల్లో అనివార్యమై అవసరమైన కీడుగా పెద్దిరెడ్డిని తలపోస్తున్న ఆయన రాజకీయ వ్యతిరేకులు. పులి కడుపున పులే పుడుతుంది అంటూ పుత్రోత్సాహంలో పెద్దిరెడ్డి. ఇంట బయట రాజకీయ పోరుతో తల బొబ్బి కట్టిన ఎంపీ మిథున్. తను ప్రాణప్రదంగా భావించే తన తండ్రి పెద్దిరెడ్డి కోసం రచించిన చక్రవ్యూహం ఏమిటి? ఆత్మాభిమానానికి, పౌరుషానికి పెట్టింది పేరైన పెద్దిరెడ్డి దశరథుడవుతాడా, ధృతరాష్ట్రుడవుతారా? జనసైనిక్ వీక్షకుల కోసం ఈ ప్రత్యేక కథనం. దివ్యాంగుల కోవెల వెలుగు సేవలు అనిర్వచనీయం. నేటి యాంత్రిక కమర్షియల్ లైఫ్లో మానవతా విలువలకు అద్దం పడుతున్న వెలుగు సంస్థ. వృద్ధులను, వారికి అందుతున్న సేవలను తన్మయత్వంతో చూసి చలించిపోయిన మదనపల్లె ఫైర్ ఆఫీసర్ శివప్ప. బదిరులకు టపాకాయలు, స్వీట్లు అందజేత. సవినయంగా ఫైర్ ఆఫీసర్ శివప్పను ఆహ్వానించి జ్ఞాపికను అందజేసిన వెలుగు సిబ్బంది. ఇక డీటెయిల్స్ చూస్తే, దీపం పథకం ప్రారంభంలో భాగంగా శుక్రవారం ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో మహిళలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అదే సమయంలో మదనపల్లెలోని టిప్పు సుల్తాన్ ప్రాంగణంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా దీపం పథకాన్ని లబ్ధిదారులు మహిళల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఇది పేదల పక్షపాతి ప్రభుత్వమని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. సూపర్ 6 హామీల అమలులో భాగంగా నేటి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఉచిత సిలిండర్ల పథకం నెరవేర్చిన గౌరవ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల మోములో చిరునవ్వులు పూయించిన ఈ పథకంతో నిజమైన దీపావళి వచ్చిందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ఏడాదికి 4 నెలలకు ఒకసారి చొప్పున 3 సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా ఉదయం పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే షాజహాన్ ఎన్టీఆర్ భరోసా పథకం పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి గ్రామీణ మండలం పొన్నుటపాలెం పంచాయతీ రామిరెడ్డి గారిపల్లిలో పెన్షన్లు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పొన్నుటపాలెం పంచాయతీ పనసమోకులపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. మదనపల్లి మండలం కొరవంక పంచాయతీలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సర్పంచ్ పసుపులేటి చలపతి సంబంధిత పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దీంతో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఏర్పాటవుతున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని విమర్శించారు. అంతకుముందు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత, ఎస్ఏ మస్తాన్, సిద్దప్ప, విద్యాసాగర్, సిమెంట్ రమణ, రైస్ మిల్ శశికుమార్, పచ్చిపాల తులసి, సర్పంచ్ ప్రభాకర్, కమలమర్రి కృష్ణ, నీలకంఠ, జీవి నాయుడు, మహాలక్ష్మి, రాధా, నాగమణి తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా ఉండాలని అదే నా ధ్యేయం, అదే నా ఆలోచన, అదే నా ఆకాంక్ష అని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున మధ్యాహ్నం భోజనం కూడా లెక్క చేయకుండా ఇంతసేపు మీరు కూర్చొని ఉన్నారంటే మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే కాకుండా ఒక 5-6 మందికి పిలిచి పంపిణీ చేసిన తర్వాత తక్షణ ప్రోగ్రాం కంప్లీట్ చేస్తాము. నేను మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. గ్రేటర్ రాయలసీమ బలిజ తెలగ కాపు కులానికి తీరని రాజకీయ సామాజిక ద్రోహం. సామాజిక రాజకీయ న్యాయం కోసం గ్రేటర్ రాయలసీమ బలిజ తెలగ కాపు మహాసభ డిమాండ్. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల బలిజ తెలగ కాపు కులానికి సామాజిక రాజకీయ న్యాయానికి మహాసభ డిమాండ్.
నామినేటెడ్ పదవుల పంపకాల్లో పాలక పక్షాలు బలిజలకు న్యాయం చేయాల్సిందేనంటూ గ్రేటర్ రాయలసీమ బలిజ మహాసభ డిమాండ్ చేసింది. తిరుపతిలో సమావేశమైన మహాసభ రాయలసీమ ఉమ్మడి జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బలిజ, తెలగ, కాపు కులం మెజారిటీగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. అనాదిగా విద్య, ఉద్యోగ, రాజకీయ పదవుల్లో ఈ సామాజిక వర్గీయులు బలిజలుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గాజుల బలిజ, శెట్టి బలిజ, పేరిక బలిజ, ఈడిగ బలిజ, వడబలిజ, ఉప్పర బలిజ, ముసుగు బలిజ తదితర నామధేయాలతో వ్యవసాయాధారిత పనుల మీద ఆధారపడిన ఈ బలిజ సామాజిక వర్గానికి రిజర్వేషన్లలోని లోపాలు సైతం శాపాలుగా మారాయని మహాసభ కన్వీనర్ సి. శివప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సామాజిక వర్గంలోని కొన్ని తెగలు కొన్ని చోట్ల బీసీలుగా, మరికొన్ని చోట్ల ఓసీలుగా వ్యవహరించబడి విద్య, ఉద్యోగ అవకాశాల్లో బాగా వెనుకబడిపోతున్నారని అన్నారు. కరువు పీడిత గ్రేటర్ రాయలసీమ ప్రాంతాల్లో తీవ్ర ఆర్థిక దుర్భరతతో సామాజిక వెనుకబాటు వివక్షకు గురవుతున్న బలిజ సామాజిక వర్గీయులకు అభివృద్ధిలో సమన్యాయ భాగస్వామ్యం కల్పించాలని మహాసభ నాయకులు డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా కమ్యూనిటీకి నేతి బీరకాయ నెయ్యిగా మిగిలిపోయిందని మహాసభ పేర్కొంది. ఈ మహాసభలో గ్రేటర్ రాయలసీమ కమ్యూనిటీ నాయకులు సి. శివప్రసాద్, వైవి చక్రాధర్, గుడమశెట్టి దొరబాబు, రీజనల్ కోఆర్డినేటర్ పొనగంటి భాస్కర్ తో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల కీలక నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాల, వృద్ధాశ్రమం సేవలు ఎంతో గొప్పవని మదనపల్లె ఫైర్ ఆఫీసర్ శివప్ప కొనియాడారు. దీపావళి పండుగ పురస్కరించుకొని మదనపల్లి ఫైర్ ఆఫీసర్ శివప్ప, డిఓపి సుధాకర్ రెడ్డి, ఎల్ఎఫ్ విజయభాస్కర్, జనసైనిక్ న్యూస్ ఛానల్ సిఇఓ నరసింహనాయకర్ వెలుగు సంస్థకు విచ్చేసి దివ్యాంగులకు మరియు వృద్ధులకు దీపావళి సందర్భంగా టపాకాయలు అందజేశారు. బదిరులు, వృద్ధుల సేవలో తరిస్తున్న వెలుగు సంస్థ గురించి ఎంత చెప్పినా తక్కువేనని మదనపల్లె ఫైర్ ఆఫీసర్ శివప్ప అన్నారు. నేటి యాంత్రిక కమర్షియల్ లైఫ్ లో మానవీయ విలువలు మృగ్యమైపోతున్న తరుణంలో వెలుగు లాంటి సంస్థలు మనిషి యొక్క బాధ్యతను గుర్తు చేస్తుందని ప్రశంసలు గుప్పించారు. సమాజం నాకేం ఇచ్చిందని కాకుండా తామేమిచ్చామనే సమయం ఆసన్నమైందన్నారు. మానవీయ విలువలకు నిలువటద్దంగా నిలిచిన వెలుగు సంస్థ నిర్వాహకులు ఉదయమోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. డిపిఓ సుధాకర్ రెడ్డి, ఎల్ఎఫ్ విజయభాస్కర్లతో పాటు జనసైనిక్ న్యూస్ ఛానల్ సిఇఓ నరసింహనాయకర్ వెలుగు సంస్థకు విచ్చేసి దివ్యాంగులను మరియు వృద్ధులను ప్రేమతో పలకరించి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో సేవాభావంతో దివ్యాంగులకు మరియు వృద్ధులకు టపాకాయలను వెలుగు కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మికి అందజేశారు. దీపావళి సందర్భంగా టపాకాయలు అందజేసిన వీరికి భాగ్యలక్ష్మి కృతజ్ఞతలు తెలియజేసి మెమోంటోను అందజేశారు. వెలుగు కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ పి. లీనా కుమారి, వార్డెన్ స్వీటీ, సిబ్బంది, చిన్నారులు, వృద్ధులు పాల్గొన్నారు. ఆత్మాభిమానం రైతు ప్రాణం తీసింది. అపనింద భరించలేని ఆ రైతు అవమాన భారంతో తనువు చాలించాడు. డ్రిప్పు పైపులకు నిప్పు పెట్టారని ఆ రైతుపై ఫిర్యాదు చేయడంతో అవమానం తట్టుకోలేక ఉరివేసుకుని రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్యతో అతని భార్య, 2 పిల్లలు వీధిన పడ్డట్టయింది. కాగా పోలీసుల విచారణలో గ్రామస్తులు చెప్పిన వాదన మృతుడి చెప్పిన దానికి విరుద్ధంగా ఉండటం అనుమానాలను రేకెత్తించింది. రైతు బలవన్మరణంపై మొలకల చెరువు మండలంలో తీవ్ర కలకలం రేపింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెత్తందారులు సామాన్యుడిపై ప్రతాపం చూపించారు. డ్రిప్పు పైపులకు నిప్పు పెట్టాడని నింద మోపడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆ రైతు తీవ్ర మనోవేదనకు గురై తనువు చలించాలని నిర్ణయించుకున్నాడు. తను ఉంటున్న ఇంటిలోనే మొదట పురుగుల మందు తాగి ఆపై ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. శుక్రవారం మొలకల చెరువు మండలంలో వెలుగు చూసిన తీవ్ర కలకలం రేపుతున్న విషాదకర ఘటనపై మృతుని బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా తంబళపల్లి నియోజకవర్గంలోని మొలకల చెరువు మండలం గూడుపల్లి పంచాయతీ కనుగొండలపల్లికి చెందిన రైతు తోట రమణప్ప కుమారుడు తోట చంద్ర వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ పొలంలో పంటలు సాగు చేసుకుని భార్య భవాని తన 2 పిల్లలను పోషించుకుంటూ కాలం వెలదీస్తున్నాడు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన పొరుగు పొలానికి కొందరు రెడ్లు తమ ట్రిప్పు పైపులకు చంద్ర నిప్పు పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు చంద్రను విచారించడంతో ఊరిలో పరువు పోయిందని, అవమానంగా భావించడమే కాకుండా నింద మోపారన్న బాధ రైతు హృదయాన్ని తీవ్రంగా కలిచివేసింది. లోలోపల కుమిలిపోయిన ఆ రైతు పరువు పోయిన ఈ బ్రతుకు తనకెందుకు అనుకున్నాడు. చావే శరణ్యమని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో అందరూ నిద్రపోయాక ఉరి వేసుకుని బలవన్మరణానికి చెందాడు. రైతు ఆత్మహత్య సమాచారం అందుకున్న మొలకల చెరువు ఎస్ఐ గాయత్రి, సిఐ రాజా రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై మొలకల చెరువు సీఏ రాజా రమేష్ మాట్లాడుతూ ఇటీవల పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించిన మాట నిజమే అన్నారు. మృతుడు సైకోలా ప్రవర్తిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించినట్లు చెప్పారు. అయితే మృతికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టి విచారణ చేస్తున్నామని తెలిపారు. వైసీపీ రాజకీయాల్లో అనివార్యమై అవసరమైన కీడుగా పెద్దిరెడ్డిని తలపోస్తున్న ఆయన రాజకీయ వ్యతిరేకులు పులి కడుపున పులే పుడుతుంది అంటూ పుత్రోత్సాహంలో పెద్దిరెడ్డి ఇంటా బయట రాజకీయ పోరుతో తలబొప్పి కట్టిన ఎంపీ మిథున్ తను ప్రాణప్రదంగా భావించే తన తండ్రి పెద్దిరెడ్డి కోసం రచించిన చక్రవ్యూహం ఏమిటి? ఆత్మాభిమానానికి పౌరుషానికి పెట్టింది పేరైన పెద్దిరెడ్డి దశరథుడవుతారా, ధృతరాష్ట్రుడవుతారా? జనసైనిక్ వీక్షకుల కోసం ఈ ప్రత్యేక కథనం. పులి కడుపున పులే పుడుతోంది. ఎంపీ మిథున్ తొలిసారి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించినప్పుడు ఆయన తండ్రి పెద్దిరెడ్డి పుత్రోత్సవంతో సంబరపడిపోయినప్పుడు ఆయన నుంచి దొర్లిన మాటలివి. నిజమే, ఇప్పుడు పెద్దిరెడ్డి రాజకీయ కాపురాన్ని కొడుకు ఎంపీ మిథున్ దిద్దుతున్నారని అత్యంత విశ్వసనీయ వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి నాటి కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీల నడుమ ఎన్నో రాజకీయ ఆటుపాట్లు పడి మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే నేత ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. కాంగ్రెస్ సంస్థానాధీశుల రాజకీయాల్లో నలిగిపోతూ రెబల్గా రాజకీయం చేసి జనహృదయ నేతగా శాశ్వత కీర్తిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి దక్కించుకుంటే ఇటు సంస్థానాధీశులతో సర్దుబాటు, అటు స్వపక్ష అభ్యర్థులతో సమరబాట పట్టిన పెద్దిరెడ్డి తొలి నుంచి పట్టు విడుపుల రాజకీయాన్ని ఆశ్రయించారు. ఇది ఆయన నాటి రాజకీయ స్థాయికి, క్రియాశీల రాజకీయ సమయానికి తగినట్టు ఆయన ఎంచుకున్న మార్గం. ఈ వైఖరి ఆయన రాజకీయ గమనంలో ఆయన్ను గుర్రాన్ని ఎక్కించింది, కానీ అది చెక్క గుర్రమే అయింది. పేరులో పెద్దిరెడ్డి ఉన్నా ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్దారెడ్డిగా మారేకి చేసిన విశ్వ ప్రయత్నాలు నీటి మూటలే అయ్యాయి. తనతో ఉన్న వారిని, నడిచిన వారిని తన మనుషులుగా చూసుకునే పెద్దిరెడ్డికి జిల్లాలో నమ్మకమైన అనుచర సహచర ఘనం ఉంది. బహిరంగ ప్రజా రాజకీయాల కంటే తెర వెనుక మంత్రంగాలు, సమన్వయాలతో రాజకీయ ఆటను రంజుగా పండించగలిగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన 7 పదుల వయసులో మారిన రాజకీయ వాతావరణంలో వైసీపీ భీష్మావతారం ఎత్తుతున్నారు. క్షేత్రస్థాయి రాజకీయాల్లో పండిపోయి గత వైసీపీ ప్రభుత్వంలో మట్టి ఇసుక ఇనుము దోపిడీలో భారీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి ఇకపైన స్వంత పార్టీలో పోటాపోటీ రాజకీయాలు చేయకూడదని అనుకున్నట్టు కనబడుతోంది. నాటి కాంగ్రెస్ లో అందరితో తలపడి నిలబడినట్టే ఇప్పుడు వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం చూపించిన పెద్దిరెడ్డికి చెక్ పడింది. ఇదేదో ఆయనకు జగన్ కు మధ్య ఏర్పడిన అఘాతం వల్లే అనుకుంటే పప్పులో కాలిసినట్టే. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పార్టీ బలోపేతానికి పెద్దిరెడ్డి అనంతపురం, కడప, కృష్ణా జిల్లాల్లో కాలికి బల్పం కట్టుకుని తిరిగారు. విశ్రాంతి ఎరగక క్షేత్రస్థాయిలో అహోరాత్రులు శ్రమించారు. కానీ ఆయన పాత మొండి ఉడుంపట్టు రాజకీయ శైలి వైసీపీ జీవానికి, జవసత్వానికి, ఎన్నికల విజయాలకు ఎంతో అవసరమైనప్పటికీ ఆయన పని విధానం పార్టీలో అత్యవసరమైన చెడుగా పరిగణించింది. జగన్ కు కుడిభుజంగా ఉంటూ జగన్ పితిరిగాళ్లు, భజన బృందాలను అత్యంత జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ తనకు జగన్ కు గ్యాప్ రాకుండా పెద్దిరెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి చాలా జాగ్రత్తలే పడుతూ ఉన్నారు. అయినా ఆయనకు తండ్రి రాజకీయ శైలితో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అదును దొరికితే పెద్దిరెడ్డి పరివార్ను పార్టీలో బొంద పెట్టేకి, ముఖ్యంగా సజ్జల గ్రూప్ నిరంతరం కత్తులకు సానబెడుతూనే ఉంది. పైపెచ్చు జిల్లా రాజకీయాల మీద నల్లారి కిరణాలు ప్రసరించడం ఆరంభించేశాయి. నిజానికి ఇంట బయట ఇప్పుడు పెద్దిరెడ్డి రాజకీయ చక్రవ్యూహంలో బందీ అయిపోయారు. ఇక జగన్ పరిస్థితి రోజురోజుకు దీనంగా మారిపోతుంది. బెయిల్ రద్దై జైలు పిలుపు జగన్ కు ఎలాగూ ఉండనే ఉంది. ఇప్పుడు పార్టీ కూకటి వేలు పెకిలించేసే షర్మిలమ్మ బాణం కసెక్కి కాచుకుని ఉంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి లాంటి రాజకీయ శ్రామికుడిని, నేతను వదులుకున్న, సైడ్ లైన్ చేసిన తన పరిస్థితి ఏంటో జగన్ కు ఎరకే. చిరునవ్వు చిందించకుండా ఏవో కంపులు అంటుకుంటున్నాయనే ఫేస్తో విషన్న వదనంతో నిత్యం జనాలకు కనపడే ఎంపీ మిథున్ బాబు నిజానికి రాజకీయ స్ఫూరద్రూపి. ఆయనకు సూక్ష్మ రాజకీయ గ్రహణ శక్తి ఆయన సమకాలీన రాజకీయవేత్తల కంటే చాలా ఎక్కువ. తండ్రి రాజకీయాలను ఔపోసన పట్టి ఆయన కంటే 2 ఆకులు ఎక్కువ చదివిన ఎంపీ మిథున్ జగన్తో తీరుపడిగా చర్చించి తండ్రి పెద్దిరెడ్డిని వైసీపీ రాజకీయాల్లో భీష్మ చారుణ్యుడిగా మలుస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు మన జనసైనిక్ న్యూస్ ఛానల్ కు చెబుతూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లెలో వేడుకగా దీపం పథకం ప్రారంభించిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్. సూపర్ 6 హామీలు అమలుపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాం.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ ప్రశంసలు. మరోవైపు పల్లె పండుగ పేరుతో గ్రామీణ అభ్యుదయానికి ఎనలేని కృషి. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి రెక్కలు. ఉచిత గ్యాస్ సిలిండర్ల ఆరంభం సభలో ప్రభుత్వానికి మహిళల నుంచి భారీ స్పందన. వైసీపీ రాజకీయాల్లో అనివార్యమై అవసరమైన కీడుగా పెద్దిరెడ్డిని తలపోస్తున్న ఆయన రాజకీయ వ్యతిరేకులు. పులి కడుపున పులే పుడుతుంది అంటూ పుత్రోత్సాహంలో పెద్దిరెడ్డి. ఇంట బయట రాజకీయ పోరుతో తల బొబ్బి కట్టిన ఎంపీ మిథున్. తను ప్రాణప్రదంగా భావించే తన తండ్రి పెద్దిరెడ్డి కోసం రచించిన చక్రవ్యూహం ఏమిటి? ఆత్మాభిమానానికి, పౌరుషానికి పెట్టింది పేరైన పెద్దిరెడ్డి దశరథుడవుతాడా, ధృతరాష్ట్రుడవుతారా? జనసైనిక్ వీక్షకుల కోసం ఈ ప్రత్యేక కథనం. దివ్యాంగుల కోవెల వెలుగు సేవలు అనిర్వచనీయం. నేటి యాంత్రిక కమర్షియల్ లైఫ్లో మానవతా విలువలకు అద్దం పడుతున్న వెలుగు సంస్థ. వృద్ధులను, వారికి అందుతున్న సేవలను తన్మయత్వంతో చూసి చలించిపోయిన మదనపల్లె ఫైర్ ఆఫీసర్ శివప్ప. బదిరులకు టపాకాయలు, స్వీట్లు అందజేత. సవినయంగా ఫైర్ ఆఫీసర్ శివప్పను ఆహ్వానించి జ్ఞాపికను అందజేసిన వెలుగు సిబ్బంది. క్షణక్షణ పోరాటం, కనకనం ప్రజాపక్షం, జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.